ఒకసారి ఇది వినండి. అన్ని కనపడేలాగా పై దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతున్నాడు, 18 ఏళ్ల వాడు 55 ఏళ్ల వాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాయలు కట్ చేసేస్తే అవుతారు మీరు. పత్తి పరవన వండితే పొద్దుదాకా ఏడు చల్లాలేదంట, అలా ఉందని చెప్పి మాటలు. ఈ బట్టలు వేసుకోవడం విషయంలో నువ్వు ఎంత సపోర్ట్ చేయనా పర్వాలేదు, అమ్మాయిల వస్త్రధారణకు వ్యతిరేకం కాదు. మీరు ఏ డ్రెస్ అని వేసుకుంటే తప్పులేదు, అది మీ ఇష్టం, మీ బాడీ. కానీ మీ వస్త్రధారణ అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉండొద్దు అని నా ఉద్దేశం. అంతే, మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను. మేము సపోర్ట్ చేస్తాం. పెద్దవాళ్ళు, గౌరవనీయులు, చాలా మందికి ఆదర్శంగా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళని పట్టుకొని కోసేస్తాను, కోసేసుకోండి, ఆ పదజాలం ఏంటి, నీకు అన్ని చూసి అలవాటైపోయాయి. ఈ తుప్పల్లో ఉన్న వాళ్ళకి అలా కాదు కదా. ముడ్డు మీద చెడ్డి వేసుకున్న దాన్ని చూసి సొంగ కార్చుకుని నీకు నువ్వు మాట్లాడే మాటల్లో ఒక్కరు కూడా సూట్ అవ్వట్లేదు. నువ్వు నిజంగా చెప్పన్నా, నీ ఎదురుగా ఎవరినైనా బిగినీలతోనే చెడ్డీలతో నిలబెడితే నువ్వు కోరుకోకుండా ఉంటావా? అబద్ధం చెప్పదు, దొరికేస్తావు. చాలా వీడియోలు ఉన్నాయి కావాలని బిగినీలు చూపించడం, ఇలా చూపించి వెనక్కి అందం చూడడం ఎంత బాగుందో అంటాం. ఈజిప్ట్ లో నేను చూసాను అవన్నీ. నీకు ఎదురుగా గుడ్డలు లేకుండా ఎవరు పెట్టినా సరే నీకు లెగుతే లేదంటే నాకు తెలిసి చక్కగా అవి ఉంటావు. నువ్వు 100 పిక్చర్కి పైగా చూసాను నేను. ఎన్నో ఆటలాడా నేను, ప్రతి దేశంలో ఆటలాడాను అంటావు. తిగ్గు ఉండాలి నీ చేసేయే గుడిచెడి పనులు, లంగా పనులు. మళ్ళీ కాంట్రిబ్యూషన్ ఒకటి నీకు. నువ్వు పోరాడిన మంచి విషయాలన్నీ కూడా సపోర్ట్ చేసావు, అలా అని చెప్పి ఇది కూడా సపోర్ట్ చేస్తాం అనుకోకన్నా దయచేసి. ఇక్కడ ఏమైనా రాసుందా చూడు, ఎర్రి పప్పలు అని. అనుకున్నది ఎర్రి పప్పలు ఎవడం లేడు. 95% ఆడవాళ్ళు కూడా ఈ వస్త్రధారణ సరిగా వేసుకోవడం చెప్తున్నారు. ఎందుకంటే ఆడవారి శరీర భాగాలు మగవారిని ఆకర్షిస్తాయి కాబట్టి. ఈ విషయం తెలియని తెంగిరెత్తుగా ఎవరు లేరు ఇక్కడ. అందరూ PhD పొరలే. మగవాళ్ళ సపోర్ట్ కాదు, ఆడవాళ్లే చాలా మంది విమర్శిస్తున్నారు. ఈ పద్ధతి పోవాలరా బాబు, ఈ దరిద్రాలు మాకు వద్దురా బాబు, సంప్రదాయాన్ని కట్టుబొట్లు కాపాడుకుందామని. ఇలాంటి గెలికెత్తనం అన్ని. ఇంకా ఏంటి కోసేస్తావా, కోసేసుకోమంటావా? నువ్వు కోసేసుకో, నువ్వు అక్కడెక్కడో వేసుకుంటావు, అక్కడ అందరూ చెడ్డీలు బిగిన్లు వేసుకుంటారు. అవి చూసి చూసి అలవాటైపోద్ది నీకు. ఒకవేళ వచ్చినా సరే నీకు బొచ్చుడు మంది, నీకు డబ్బు ఉంది, నువ్వు వెళ్తావు. నీలా తాడు బొంగరం లేకుండా తిరిగేసి దేని పడితే దాన్ని ఆట ఆడేహాను. ఆటగాడిని అంటే ఎలా కుదురుతుంది? ఇవన్నీ అవ్వవు. నేను ఏ విధంగా హర్ట్ చేసి క్షమించన్నా. ఐఎమ్ రియల్లీ సారీ. ఐ లవ్ యూ సో మచ్. ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ఈ రీల్ ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి సేవ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం.